క్వాలిఫైర్ 2లో మన హైదరాబాద్ ఉంది. సో, మన దగ్గర గూడా అంటే వస్తుందా? అసలు గెలుస్తారా? లేదా? ఎక్కడో ఎక్కడుంటారో అనే క్లారిటీ నుంచి హ్మ్. వరుసగా కొడుతూ, కొడుతూ వచ్చారు. క్లాస్ అవును. ఆయన ఎప్పటి అవును. నుంచి అవును. ఆడాడో అక్కడి నుంచి మలుపు అవును. తిరిగింది. సో, అదెలా ఉండబోతుంది? హైదరాబాద్ కూడా ప్రధానమైన బలం ఖచ్చితంగా బ్యాటింగే. వాళ్ళసల ఓపెనర్లు తీసుకుంటే ఆహ్, వాళ్ళు సెట్ చేసేస్తున్నారు మ్యాచ్‌ని. సెట్ చేసేసి ఇప్పుడు హెడ్ గానివ్వండి, మన అభిషేక్. అభిషేక్ శర్మ గానివ్వండి, వీళ్ళేం చేస్తారంటే మొదటి 6 ఓవర్‌లోనే పవర్ ప్లేలోనే మొత్తం మ్యాచ్ మొత్తం వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. 6 ఓవర్‌లో 75 పరుగులు, 80 పరుగులు చేసేసేసరికి నెక్స్ట్ వచ్చే బ్యాట్స్‌మన్‌కి చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీరన్నట్టు క్లాసన్ గానివ్వండి, తర్వాత ఆహ్, 'నితీష్ కుమార్ రెడ్డి' గూడా 'నితీష్ కుమార్' కొన్ని రెడ్డి కొన్ని బాల్లాడినా గూడా కొన్ని ఎక్కువ బాల్‌లయినా ఎక్కువ ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవును. ఇంకా అవును. ఫ్రీగా, అవును. ఫ్రీగా అవును. ఆడేసే అవకాశం వస్తుంది. పైగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దానికి తగ్గట్టే క్లాస్‌ని ఆడుతున్నాడు. లాస్ట్ ఆడుతున్నాడు. టైమ్ మనం ఓడిపోయే మ్యాచ్ కూడా క్లాస్‌ని ఆడబట్టే మనం ఇప్పుడు ఈ ప్లే ఆఫ్స్ దశ వరకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి పొజిషనే. బెంగుళూరుకి ఏదైతే ఉందో మనకి అంతే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్‌లో ఇంకొంచెం బాగా రాణించాల్సిన ఆహ్, అవసరం ఉంది ఈ ప్లే ఆఫ్ నుంచి.